నమస్తే హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలో అన్ని సేవలు ఆన్లైన్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తాం. జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు. నాణ్యమైన గ్రీన్ ఎనర్జీ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. సాగర్ నగర్ లో ఈపీడీసీఎల్ సూపర్ ఈసీబీసీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. వన్ టౌన్ లో వైభవంగా జగన్నాథుని తొలి రథయాత్ర. భక్తజన సందోహం నడుమ కదిలిన రథచక్రాలు. ఎట్టకేలకు స్టీల్ ప్లాంట్ లో 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం. రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తే లక్ష్యం. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం వద్దని స్మార్ట్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాబా రామ్దేవ్, మంత్రి దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్నీలు పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన జిఎఫ్ఎస్టీ టూరిజం అండ్ కాన్క్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పర్యాటక క్యారీ వ్యాన్లను ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నైపుణ్యం పెంచుకొని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికి పోవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. దశాబ్దం క్రితమే భారత్లో ఐటీ అభివృద్ధి గురించి తాను బిల్ గేట్స్ తో చర్చించానని చెప్పారు. తర్వాత బిల్ గేట్స్ హైదరాబాద్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా అన్ని సేవలను ఆన్లైన్లోనే అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పాపికొండలు, కోనసీమ, అర్సరీ హిల్స్ ను మరింతగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. బాబా రామ్దేవ్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తారని తెలిపారు. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. I can create wealth through my economic policies. But Babaji is going to give happiness and health for everybody. That's why I am requesting him now. I want to take his services. He is a very, very effective marketing manager of a product. If we decide, this is where I am asking him only one thing. Just now, after hearing him, after seeing him for 3 decades, long journey, I had a very good affiliation with him. Very, very affectionate wherever, because both of us are working for a common cause. Through politician, I am a politician. Through public policies, I want to serve the state. Being a spiritual leader, he wanted to serve the community in a big way. This is a rare combination for both of us for the last 3 decades. Now I request only one thing. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why, with all your cooperation, I am also asking Babaji, Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. ఈ సందర్భంగా టూరిజం బ్రోచర్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన గ్రీన్ ఎనర్జీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్రంలోని తొలి ఇంధన సమర్థవంత భవనం విశాఖలో ప్రారంభమైంది. 14 కోట్ల వ్యయంతో మొట్టమొదటి సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈసీబీసీ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి ప్రారంభించారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో డిస్కిమ్ సిబ్బందికి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు దీన్ని నిర్మించారు. ఈ సందర్భంగా కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఏపీ ఈపీడీసీఎల్ చరిత్రలోనే గర్వకారణమైన ఇంధన సమర్థవంతమైన భవనం విశాఖలో ఆరంభమైంది. సాగర్ నగర్లో 14 కోట్ల వ్యయంతో నిర్మించిన
రాష్ట్రంలో మొట్టమొదటి సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్తో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ భవనాన్ని నిర్మించారు. విద్యుత్ ప్రసార పంపిణీ నష్టాలను కేవలం 6% తక్కువగా పరిమితం చేయడంలో ఏపీ ఈపీడీసీఎల్ దేశంలోనే మిగిలిన విద్యుత్ సంస్థల్లో నెంబర్ 1గా నిలుస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ కొత్త ఒరవడి సృష్టించనుంది. ఇంధన సామర్థ్య నమూనాతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంధన సమర్థవంతమైన ఉపకరణాలు ఈ భవనంలో వాడారు. విద్యుత్ బిల్లులను ఆదా చేయడం, ఉద్యోగులకు శిక్షణనివ్వడం కోసం ఈ భవనం రూపుదిద్దుకుంది. సాగర్ నగర్లో నిర్మించిన G+2 భవనాన్ని 14,400 చదరపు అడుగుల్లో తీర్చిదిద్దారు. ఏపీ ఈపీడీసీఎల్ సూపర్ ఈసీబీసీ భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్ విజయానంద్, విశాఖ ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో కలిసి ప్రారంభించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 5 కోట్ల మూలధన వ్యయంతో ఈ భవనాన్ని స్పాన్సర్ చేసింది. సూపర్ ఈసీబీసీ భవనం ద్వారా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టనున్నామో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. ఈ భవనంపై 50 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ప్యానెల్ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ప్రత్యేక మొట్టమొదటి మోడల్ అని తెలిపారు. ఈ విధానం ద్వారా 40 నుండి 60% వరకు ఇంధనాన్ని ఆదా చేసే విధానాలను ఈ భవన నిర్మాణంలో అనుసరించినట్టు తెలిపారు. భవన నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. అతి తక్కువగా విద్యుత్ నష్టాలు ఉండే సంస్థగా ఈపీడీసీఎల్ ఖ్యాతి గడించిందని, ఈ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్కీమ్ల ద్వారా కూడా ఫీడర్ సెగ్రిగేషన్ కానీ బైఫర్కేషన్ కానీ వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఒక 2 అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాం సార్. ఒక 34 న్యూ సబ్స్టేషన్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక. ఆల్రెడీ అందులో 18 సబ్స్టేషన్స్ ఛార్జ్ కూడా అయ్యాయి. అదే కాకుండా వల్నరబుల్ గ్రూప్స్కి కోసమని మీరు యూ హ్యావ్ ఆల్వేస్ ఆస్క్డ్ us టు టచ్ దేర్ లైఫ్స్ ఆల్సో. సో పిఎం జన్మన్ స్కీమ్ ద్వారా ఏవైతే మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో ఈపీడీసీఎల్ జ్యూరిస్డిక్షన్లో స్టార్టింగ్ ఫ్రమ్ సీతంపేట డిస్ట్రిక్ట్, సీతంపేట ఐటీడీఏ నుంచి కేఆర్పురం ఐటీడీఏ వరకు ఆల్మోస్ట్ 120 crores మనం వర్క్స్ చేశాం సార్. బట్ వండర్ఫుల్ వ్యూ. సో మీ ఎంప్లాయీస్ అందరు ఇప్పుడు హ్యాపీ, లక్కీ పీపుల్. ఏంటంటే అందరికీ మంచి వ్యూతో ఇక్కడ ట్రైనింగ్ జరగబోతుంది. అండ్ గ్రీన్ బిల్డింగ్ గురించి కూడా వీడియోలో చెప్పారు. విశాఖపట్నంలో చాలా బిల్డింగ్స్ దీని గురించి అంత స్పష్టంగా ఆలోచించట్లేదు. సో ఒకటి, మనం ఎనర్జీ కన్జంప్షన్ కాస్ట్ తగ్గించడము, ఏసీ ఎఫిషియన్సీ తగ్గించడము. కానీ బిల్డింగ్ కట్టేటప్పుడు సరిగ్గా డిజైన్ చేసుకుంటే అసలు ఏసీ అవసరం కూడా తగ్గిపోతుంది, ఫ్యాన్ అవసరం కూడా తగ్గిపోతుంది. ఈ ప్రాంతం ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది. సో ఏంటంటే చాలామందికి ఆ హ్యూమిడిటీ అలవాటు అయిపోయింది, కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. సో బిల్డింగ్ డిజైన్ సరిగ్గా చేసి ఎనర్జీ ఎఫిషియెంట్గా చేసుకుంటే మీకు ఎనర్జీ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ అవగాహన కూడా మీరు వేరే వేరే సందర్భాల్లో అందరికీ తీసుకెళ్లాలని కోరుతున్నాము. సో ఈ కొద్ది మాటలతో కంగ్రాచులేషన్స్ టు ఈపీడీసీఎల్ ఆన్ గెటింగ్ ఎ నైస్ బిల్డింగ్. మంచి ఎక్సలెంట్ లొకేషన్ సాగర్ నగర్లో మంచి సీ ఫేసింగ్లో ఇంత చక్కటి బిల్డింగ్ ఇక్కడ కట్టారు. మరి దీంతోపాటు రాబోయే రోజుల్లో మనకి ఈ విశాఖపట్నంలో భీమిలి కేంద్రంగా ఒక టీసీఎస్ వస్తూ ఉంది, ఒక కాగ్నిజెంట్ వస్తూ ఉంది, ఒక గూగుల్ వస్తూ ఉంది. ఇలాగ అనేక ఐటీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త టూరిజం ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. హౌసింగ్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడే హౌసింగ్ మినిస్టర్ గారు మేము కలిపి అక్కడికి వెళ్తే దాదాపు 18,000 హౌసెస్ కొత్తవి అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 18,000 హౌసింగ్ అంటే ఒక పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 50-40,000 మంది పాపులేషన్ ఫీడ్ చేసే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి దానికి ప్రధానమైన నీడ్ ఏంటంటే పవర్. ఆ పవర్ కూడా ఎక్కడ క్వాలిటీ పవర్ ఇవ్వాలి, ఎక్కడ కట్టలు లేకుండా మంచి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. ఒక మంచి మనకి డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు, నాకు మంచి మిత్రులు. అంతేకాకుండా ఏదైనా సమస్య చెప్తే దాన్ని అర్థం చేసుకొని పాజిటివ్గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించే వ్యక్తి. సుమారు 14 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఈపీడీసీఎల్ సూపర్ ఈసీబీసీ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్రంలో అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు తెలిపారు. పీఎం కుసుమ్ ద్వారా 3 లక్షల పంపు సెట్లకు సౌర విద్యుత్ అందిస్తున్నామని, గిరిజన తండాల్లో విద్యుత్ సరఫరాకు 120 కోట్ల వ్యయం చేస్తున్నామని చెప్పారు. విశాఖలోని విద్యుత్ శిక్షణ సంస్థ దేశంలోనే నెంబర్ 1గా నిలవాలని అన్నారు. చెప్పినట్టు లైన్ మ్యాన్లు కానీ ఎవరికైతే యాక్సిడెంట్ ఫ్రీగా ఉండటం కోసం కానీ రకరకాల ట్రైనింగ్లు ఈ బిల్డింగ్లో కొనసాగుతాయి. ఈ బిల్డింగ్లో మన ఈపీడీసీలే కాదు, రాష్ట్రం ఉన్న ఎస్పీడీఎస్సీలు కానీ అట్లానే సిపిడిఎస్సీలు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ చేస్తామన్నమాట. దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఇందాక మన పృథ్వీ గారు చెప్పారు, మన పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు, పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తండాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి, మంచి పవర్ ఇవ్వాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్, మన సోలారు, విండు, పిఎస్పి, బ్యాటరీ స్టోరేజ్, ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు, ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్. ఇట్లాంటి ప్రపంచంలో ఏదైతే పవర్ సిస్టమ్స్ పొల్యూటెడ్ కాకుండా ఉండి వస్తుందో ఆ సిస్టమ్స్ని మన ముఖ్యమంత్రి గారు పవర్ సిస్టమ్ మీద పవర్ మీద చాలా అవగాహన ఉంది. అవన్నీ కూడా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడ 100% మా అధికారులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ 3 డిస్కమ్స్ సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా ఇక్కడే ఇస్తాం. ఇప్పుడు పవరు గత ప్రభుత్వం విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి భారం వేసి ఈపీ వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్సి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు, నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత పవర్ ఛార్జెస్ని తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. ప్రజలకు 24 గంటలు గ్రీన్ ఎనర్జీని అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సూపర్ ఈసీబీసీ భవనం ద్వారా ఏపీ ఈపీడీసీఎల్ఏ కాకుండా మిగిలిన విద్యుత్ సంస్థలకు కూడా ఇక్కడ నుండి శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఈపీడీసీఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టౌన్ కొత్తరోడ్లోని జగన్నాథ స్వామి దేవాలయం తొలి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జగన్నాథ స్వామి, బలరామ, సుభద్ర దేవతామూర్తుల సమేతంగా రథమెక్కారు. అశేష జనవాహిని మధ్య జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. భక్తి పారవస్యంతో జగన్నాథుడి రథాన్ని భక్తులు లాగారు. శ్రీ క్షేత్ర స్వరూపుడు జగన్నాథ స్వామి తొలి రథయాత్ర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. టౌన్ కొత్తరోడ్డులోని 157 ఏళ్ల చరిత్ర ఉన్న జగన్నాథ స్వామి దేవస్థానం తొలి రథయాత్ర భక్తజన సందోహం నడుమ వైభవంగా సాగింది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు ప్రారంభమయ్యే రథోత్సవాన్ని కన్నులారా వీక్షించాలని భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. జగన్నాథ స్వామి ఆలయం వద్ద తొలి రథయాత్రను స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎన్ శ్రీభరత్లు ప్రారంభించారు. జగన్నాథుడి నామస్మరణ మధ్య టన్నల్ చౌట్రీ వరకు రథయాత్ర సాగింది. టన్నల్ చౌట్రీలో స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎంతో చరిత్ర ఉన్న జగన్నాథ స్వామి ఆలయ వార్షిక తొలి రథయాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని, టర్నల్ చౌట్రీలో స్వామివారి దశావతారాల్లో దర్శనమిస్తారని చెప్పారు. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జగన్నాథుని రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా విస్తృత ఏర్పాట్లు చేశామని ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
స్వామి రథమోత్సవం ఇవాళ ప్రారంభోత్సవంలో రథయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాబోయే 10 సంవత్సరాలు 10 రోజులు ఈ అందరు వెళ్ళి జగన్నాథ స్వామిని ప్రార్థించుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ భద్రంగా ఈ రథయాత్రలో పాల్గొవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు విశాఖపట్నంలో ఉండే జగన్నాథ స్వామి ఆలయం నుంచి టన్నల్ చౌటరీ వరకు అద్భుతమైన రథయాత్ర జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా సుమారు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులు స్థానిక ప్రజలందరూ కూడా పాల్గొని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆలయ ఈవోలు అందరూ కూడా అద్భుతమైన ఏర్పాటు చేశారు. చాలా ఎక్కువ మంది ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఎంపీ గారు శ్రీ భరత్ గారికి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్వామివారి తొలి రథయాత్ర ఇప్పుడు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుందండి. దీనికి ప్రముఖులుగా మన చీఫ్ గెస్ట్గా మన విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు, అలాగే విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హాజరవడం జరిగింది. రథాన్ని మొట్టమొదటిసారిగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. అలాగే వివిధ కార్పొరేటర్లకు కూడా నా స్వాగతం అండి. రథయాత్ర మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకి, అలాగే మీడియా వారికి, అలాగే వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నా స్వాగతం అండి. జగన్నాథుని ఆలయం నుండి వచ్చిన రథం టనల్ చౌటరీకి చేరుకుంది. శనివారం నుండి స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. జూలై 7న తిరుగు రథయాత్ర ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఎట్టకేలకు ప్రారంభమైంది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఈ విభాగాన్ని కేంద్ర ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిధాన్ పాండేతో పాటు స్టీల్ ఇన్ఛార్జ్ సిఎండి ఏకే సక్సేనాలో పునఃప్రారంభించారు. బ్లాస్ట్ ఫర్నేస్ 3 ప్రారంభంతో ఇప్పుడున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో కలిపి రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మార్చి నుండి మే నెల వరకు ఆపరేషనల్ ప్రాఫిట్స్ రావడంతో నికర లాభాలు వస్తాయంటూ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయారు. 20,000 నుంచి 10,000 మందికి వచ్చారు. కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతోటి 7.3 మిలియన్ తీయటానికి మరి అవకాశం ఉంటుంది. అయితే యాజమాన్యం దుడ్డిదారిని నమ్మటానికే టీఎంసీకి ఇచ్చేసి ఆల్రెడీ సెంట్రల్ ప్లాంట్ ఆర్ఎంహెచ్ కూడా టెండర్ వేయడం జరిగింది, యూఏ వేయడం జరిగింది ఎవరికైనా పూర్తి మెయింటెనెన్స్కి. అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న డిస్ప్లేస్ పర్సన్స్ కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ని పూర్తి బయటకు పంపించి టీఎంసీకి ఇచ్చి ఒరిస్సా నుంచో జార్ఖండ్ నుంచో అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని వాళ్ళు పని చేయించుకుంటారు. చాలా అన్యాయం ఇది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, ఏ ఒక్క కార్మికులు తీయడానికి వీలు లేదు. ఏదైతే మీరు 4,000 మంది కాంట్రాక్ట్ తొలగించారో ఆ 4,000 మంది ఇమీడియట్గా మీరు తీసుకోవాలి. బ్లాస్ట్ ఫర్నేస్ మొదలైంది కాబట్టి దీనికి కూడా మ్యాన్ పవర్ అవసరం. ఇది ఇప్పుడు పేద కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు గత 20 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేసి పనిచేస్తున్నారు. వాళ్ళకి 20,000 లోపు జీతం ఉన్న ఆ కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మంది తొలగించిన అన్యాయం అది. ఇంకా తొలగిస్తామంటున్నారు. మేము అన్ని యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తక్షణమే మీరు చీఫ్ మినిస్టర్తో మాట్లాడి ఎవరైతే తొలగించారో 4,000 మందిని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ లైట్ ఆఫ్ చేయడం అనేది చాలా సంతోషదాయం. మంచి లాభాలు రావాలని ఉత్పత్తి చేయడానికి అయితే కార్మికులు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కలిపి 20,000 టన్నులు హాట్ మెటల్ రోజుకు వస్తే ఇది కంపెనీ లాభాల్లోకి వస్తుంది. అయితే దీని రా మెటీరియల్ అనేది సెక్యూరిటీ లేదు. ఆ రా మెటీరియల్ ఎన్ఎండిసిని తీసుకురావాలని చెప్పి ఎన్ఎండిసి నుంచి మనకి అగ్రిమెంట్ ఉంది 6 నెలలకి. వాడు సరిపడగా 7.3 సరిపడగా సంవత్సరానికి 10 మిలియన్. విమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 20 ఏళ్ల యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. లివర్ ను కిమ్స్ ఐకాన్, కిడ్నీని కేర్ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం అతని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. జీవితం ఎంతో విలువైనది. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు చావక తప్పదు. తనువు చాలించిన తర్వాత పూడ్చడమో కాల్చడమో చేస్తారు. మన శరీరంతో పాటు మనలో ఉన్న అవయవాలన్నీ ఎవరికి పనికిరాకుండా పోతాయి. అలా పనికిరాకుండా చేయడం కన్నా సాటి మనిషికి ఉపయోగపడేలా చేయడం మనందరి కర్తవ్యం. అర్ధాంతరంగా మరణించిన వ్యక్తుల నుండి సేకరించిన అవయవాలను అవసరమైన వారికి అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందే జీవన్ దాన్. అవయవదానం అవగాహన ప్రచారాల్లో సేవలకు గుర్తింపుగా ఏపీలో తొలిసారిగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ జీవన్ దాన్ అవార్డును అందుకుంది. విమ్స్ డైరెక్టర్, జీవన్ దాన్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ కె రాంబాబు అవయవదానంపై అవగాహన కల్పించడంలో నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల 20 ఏళ్ల పరశురాం అనే యువకుడు ఓ భవనంపై నుండి పడి
బ్రెయిన్ డెడ్ అయ్యాడు. విమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. లివర్ను కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి, కిడ్నీని కేర్ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున 10,000 ఆర్థిక సాయం, ప్రశంసా పత్రాన్ని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు అందజేశారు. అశ్రు నయనాలతో ఆసుపత్రి సిబ్బంది పరశురాం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దారి పొడవునా నీరాజనాలు, పూలతో అంజలి ఘటించారు. అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని విమ్స్ డైరెక్టర్, అవయవదాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు పరశురాం అవయవాలను అవయవదాన్ ద్వారా సేకరించేందుకు సహకరించిన కుటుంబ సభ్యులను అభినందించారు. ఆ అవయవాలను వేరువేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. జీవనదానం ద్వారా మనము పరశురాం యొక్క ఆర్గాన్స్ని, ఒక లివర్ని మనము కిమ్స్ ఐకాన్కి పంపించడము, మరియు ఒక కిడ్నీని వినాయక్ హాస్పిటల్కి, ఇంకో కిడ్నీని కేర్ హాస్పిటల్కి, తర్వాత 2 కార్నియాస్ని మనము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించడం. వీరి తల్లిదండ్రులు ఫిషర్మ్యాన్ వర్క్ చేస్తారు, పెద్దగా చదువుకోలేదు. అయినా సరే కానీ అంత యుక్త వయసులో ఉన్నటువంటి కొడుకు మరణించాడు అనేటటువంటి అంత బాధలో ఉన్నా సరే కానీ ఎంతో పెద్ద హృదయంతో ముందుకు వచ్చి ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమానికి చెప్పగానే సహకరించినటువంటి వారి తల్లిదండ్రులకు మనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అవయవదానంపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాల్సి ఉంది. అవయవాలు సకాలంలో దొరికితే మరింత మందికి ప్రాణదానం చేసే అవకాశం ఉంది. మరణం తర్వాత కూడా జీవించే అవయవదానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎండాడ రిజర్వాయర్ వాటర్ సప్లై కార్మికులు సమ్మెకు దిగారు. నీటి సరఫరా అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11న నివేదిక సమర్పించిన స్పందన లేకపోవడంతో జీవీఎంసీ పరిధిలోని 1,200 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారన్నారు. తమకు లిఖితపూర్వక హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్మికుల సమ్మెతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. పెద్దగంటెడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో జగన్నాథ స్వామి ఆలయం వద్ద జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది. వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, ఇంటక్ నాయకుడు మంత్రి రాజశేఖర్లు ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ముందుకు లాగారు. ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఏటా ఈ రథయాత్ర పురవీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జగన్నాథుడి కృప ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త సారంగి, నాయకులు శంకర్ నారాయణ, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి సుమారు 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా మరి వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి సుమారు 3 గంటలు ఈ యొక్క రథయాత్ర ఇక్కడ మరి ఈ యొక్క ప్రాంతంలోనే జరుగుతుంది. దానికి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలు మరి అలాగే ఉన్నటువంటి మరి ఈ ఆలయ కమిటీ పెద్దలు కానీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, ఈ యొక్క రథయ ఉత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యాత్ర జయప్రదం కావాలని, అలాగే ఆ జగన్నాథుని ఆశీస్సులు ఈ ప్రాంతం పట్ల మెండుగా ఉండాలని, ఈ స్టీల్ ప్లాంట్ ఎలాగైతే ఉందో స్టీల్ ప్లాంట్ కానీ వారందరికీ మంచి జరగాలని, ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఉన్నారో వీరందరికీ కూడా వారిని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశాలు కూడా భగవంతుడు ఆశీర్వచనాలు అందించాలని కోరుకుంటూ ఈ ప్రాంతం సుభిక్షంగా సౌభాగ్యంగా ఉండాలని, పారిశ్రామికంగా వెలుగొందాలని సందర్భం కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క అసోసియేషన్ తాలూకా సారంగ గారు కానీ, పితాంబర్ గారు కానీ, మిగతా పెద్దలందరూ కూడా వారికి
అలాగే బీజేపీ నాయకుడు మిత్రుడు రమణ జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా ఈ జగన్నాథ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిజ్ఞతగా ఈ యొక్క రథయాత్ర చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క రథయాత్ర లాగే మన జీవితాలు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో BF3 ఓపెన్ చేశారు. ఈ BF3 ఓపెన్ చేసి స్టీల్ ప్లాంట్ బాగోవాలని ఈ జగన్నాథ స్వామిని కోరుకుంటూ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ద్వారా లాసిపోతున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా జీవితాలు బాగుండాలని చెప్పేసి ఈ జగన్నాథ స్వామిని ఈ రోజు పూజించి పూజల్లోనే గట్టిగా కోరుకునే కార్యక్రమం చేస్తున్నందుకు ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృష్ణం వందే జగద్గురు అని ప్రపంచం అంతా ఈ రోజు రథయాత్ర జరుపుకుంటున్నారు. ఈ రథయాత్ర ఇక్కడ 76 వార్డులకు చేసుకున్న వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలతో ఉండాలని, అలాగే దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రథయాత్రని ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై జగన్నాథ స్వామికి, జై జగన్నాథ స్వామికి, జై భద్రభద్ర స్వామికి, బలరామ స్వామికి. డిజిటల్ ప్రపంచంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం మొబైల్స్, ట్యాబ్స్, టీవీ, వీడియో గేమ్స్ తో గడపడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ స్క్రీన్ టైంను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మితిమీరిన స్క్రీన్ టైం వల్ల కలిగే దుష్ప్రభావాలు పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్న మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కన్సల్టెంట్, పీడియాట్రిషియన్ అండ్ నీనాటాలజిస్ట్ డాక్టర్ విజయకృష్ణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు పిల్లలు ఆటపాటలతో బాల్యం ముందుకు గడిచేది. మారుతున్న కాలం డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఎక్కువగా మొబైల్స్కు అతుక్కుపోతున్నారు. దీనికి సంబంధించి వాటి నుంచి ఎలా బయటపడాలి, దీన్ని ఏమంటారు, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి నుండి పిల్లల వైద్య నిపుణులు, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ విజయకృష్ణ మనతో ఉన్నారు. సార్, పిల్లలు ఈ మొబైల్స్కు అతుక్కుపోవడాన్ని ఏమంటా ఉన్నది? దీన్ని స్క్రీన్ టైం అంటారండి మెడికల్ టర్మినాలజీలో. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఈ స్క్రీన్ టైం అనేది డిస్కషన్ వచ్చేటప్పటికి అంటే మా పిల్లలు ఎక్కువ మొబైల్స్ యూజ్ చేయరండి, టీవీయే వాడతారు అంటారు. సో స్క్రీన్ టైం అంటే ఏంటనేది మనకు తెలియాలి. స్క్రీన్ టైం అనేది ఏంటంటే ఒక రోజులో అంటే ఒక 24 అవర్స్ టైంలో అంటే మనం స్క్రీన్స్ ఏవైతే వాడతాం, సో ఒక టీవీ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ స్క్రీన్, అంటే ఇప్పుడు వీడియో గేమ్స్ ఉంటాయి అవి కూడా స్క్రీన్ టైంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఒక 24 అవర్స్లో మనం ఎంత టైం దాని మీద స్పెండ్ చేస్తాం అనే దాన్ని స్క్రీన్ టైం అంటారు. పిల్లలకు ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా? అలా లైక్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండింటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది కాకుండా కొత్తగా చూస్తుంది ఏంటంటే బిహేవియరల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని బాగా డేంజరస్ ప్రాబ్లమ్స్ కింద టర్మ్ చేస్తాను అంటే ఈ స్క్రీన్ టైంకి వచ్చేటప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒబిసిటీ. అంటే ఒబిసిటీ అనేది ఏంటంటే విత్ టైం అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే పర్ డే మనకి మోర్ దెన్ 2 అవర్స్ స్క్రీన్స్ యూజ్ చేసే పిల్లల్లో ఒబిసిటీ తలకి ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. సో అంటే అదే టైంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కానీ మానిటర్ చేయలేకపోతున్నాం. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఎంత క్వాంటిటీ ఫుడ్ తింటున్నారో తెలియట్లేదు. సో అంత టైం వాళ్ళు స్క్రీన్స్లో స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒబెసిటీకే దారితీస్తున్నాయి. అది అయితే మితిమీరి ఈ వాడుతున్నటువంటి మొబైల్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? అది ఇందాక మనం మాట్లాడాం కదా. ఫస్ట్ ఏంటంటే ఒబెసిటీ ఒకటి ఉంటుంది. సో అది కాకుండా ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అండి. స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది పిల్లల మీద. స్లీప్ డిస్టర్బెన్సెస్ మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది. యూజువల్గా ఏమవుతుందంటే సైకిల్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, అంటే లైక్ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఎక్సెస్ స్క్రీన్ వాడుతున్నామో ఆ మెలటోనిన్ యొక్క ప్రొడక్షన్ అనేది అది డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండదు. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ రెండు కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో దీనివల్ల వాళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇదే కాకుండా పిల్లల కాగ్నిటివ్ రిలేటెడ్ అంటే వాళ్ళ జ్ఞాపక శక్తి రిలేటెడ్, నెక్స్ట్ వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే ఈ ఆటిజం అని, ADHD అని డిఫరెంట్ న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. ఇవన్నిటి వీటి తాలూకు ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. దాన్ని డిజిటల్ ఆటిజం అని అంటాం అనమాట. సో ఈ స్క్రీన్ ఎక్సెస్ యూసేజ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వాటి తాలూకు ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇదేనే కాకుండా పిల్లల్లో అంటే ఇప్పుడు మనం ఈ ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక
ఒక మూవీయో లేకపోతే ఏదైనా చూసి పెరుగుతుంది అనే ఒక రాంగ్ కన్సెప్షన్, ఐ మీన్ థాట్ ప్రాసెస్కి వెళ్ళడం వల్ల సో దాన్ని అంటే అటువైపు టీనేజర్స్ అటువైపు టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా అగ్రెసివ్ కంటెంట్, వైలెన్స్ కానీ లేకపోతే సెక్షువల్ రిలేటెడ్ బిహేవియర్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నిటి వల్ల కూడా పిల్లల మీద ఆ థాట్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుద్ది. అంటే వాళ్ళు ఒక టెండర్ ఏజ్లో ఇవన్నిటికీ ఎక్స్పోజ్ అయిపోతున్నారు మీడియా వల్ల. సో దీనివల్ల మనం చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం. అయితే దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? సో దీనికి యాక్చువల్గా నేను ఇది చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడాను. సో ఈ స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పేరెంట్స్కి తెలియాలి, నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ స్కూల్స్లో కూడా తెలియాలి. సో మనం ఇది ఏంటంటే ఏజ్ బేస్డ్గా దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే లెస్ దెన్ 2 years పిల్లల్లో మనం స్క్రీన్ టైం అనేది పూర్తిగా ఇవ్వకూడదు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ థింగ్ అలౌడ్ ఏంటంటే వాళ్ళకి రిలేటివ్స్తో వీడియో కాలింగ్ ఒకటే అలౌ చేస్తాం. నెక్స్ట్ 2 to 5 years వాళ్ళకి ఏంటంటే 1 hour ఆఫ్ స్క్రీన్ టైం అలౌడ్. అది కూడా సూపర్వైజ్డ్గా మనం మానిటర్ చేయాలి. అది కూడా 1 hour కంటిన్యూస్గా కాదు, 20 minutes లేకపోతే 30 minutes, అంటే 2 sessions లాగా అలా ఇవ్వాలి కంటిన్యూస్గా ఇవ్వకుండా. ఇది కూడా మానిటర్డ్ స్క్రీన్ టైం. మోర్ దెన్ 5 years పిల్లల్లో ఏంటంటే మనం 2 hours వరకు అలౌ చేయొచ్చు. వీళ్ళది కూడా మన సూపర్వైజ్డ్ కంటెంట్, అంటే వైలెన్స్ లేకుండా, అంటే లైక్ నాన్ వైలెంట్ కంటెంట్, అంటే వాళ్ళ బ్రెయిన్స్ మీద లైక్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కంటెంట్ అవి కాకుండా పేరెంటల్ కంట్రోల్స్ ఉండి అదంతా కూడా మనం సూపర్వైజ్ చేసేలా కంటెంట్ ఇవ్వాలి. సార్, అంటే తల్లిదండ్రులుగా ఈ మొబైల్స్ వాడకాన్ని నివారించడంలో వారు కొంత మేరకు చేస్తుంటారు. అయితే 8 hours 9 hours స్కూల్స్లో గడుపుతారు పిల్లలు. సో స్కూల్స్ ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకోవాలి? డెఫినెట్గా పిల్లల గ్రోత్లో స్కూల్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ ఎంత పార్ట్ ప్లే చేస్తారో పేరెంట్స్ బాధ్యత ఎంత ఉంటుందో స్కూల్స్ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి టీచింగ్ మెథడాలజీ, ఇప్పుడు ఒక 10-15 years వెనక్కి వెళ్తే టీచింగ్ మెథడాలజీ అంతా ఏంటి, అంతా బోర్డు మీద చాక్ పీస్ బోర్డు. సో అప్పుడప్పుడు అంటే ఇప్పుడు మా స్కూల్ టైంలో అప్పుడప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ పెట్టి ఏదైనా అందులో ప్రొజెక్ట్ చేస్తే మాకు చాలా వింతగా అనిపించేది, చాలా ఎక్సైటింగ్ అనిపించేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ అడ్వర్టైజింగ్ ప్రొపగాండాలో కూడా మేము ఇంత డిజిటల్ మీడియా వాడుతున్నాము, మేము సో మచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతాం అంటున్నారు. బట్ ఇప్పుడు మనం ఇదంతా డిస్కస్ చేసి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. సో ఏంటంటే హైబ్రిడ్ మోడల్స్ వాడితే బెటర్. కంప్లీట్గా స్క్రీన్ బేస్డ్ కాకుండా, అంటే ఇప్పుడు కంప్యూటర్స్ మీద లేకపోతే ఈ ప్రొజెక్టర్స్ మీద టీచ్ చేయడం అని కాకుండా పవర్ పాయింట్స్ వీటిలో టీచ్ చేయడం కూడా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ టీచింగ్, బోర్డు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో బోర్డు చాక్ పీస్ యూస్ చేసి టీచ్ చేయాలి. ఎక్కడైతే అవసరమో దేనికైతే మన రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడే మనం ఈ లైక్ ఈ డిజిటల్ మీడియా వాడడం లేదా అవన్నీ అడిషనల్గా టెక్నాలజీ అనేది యూస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చాక ఈ కాన్సెప్ట్ అంతా మారిపోయింది. సోషల్ లైక్ ఈ ఆన్లైన్ క్లాసెస్ అవి ఎక్కువైపోయినాయి. సో ఆ పార్ట్ అనేది ఇప్పుడు తగ్గించగలగాలి మనం. సో అంటే వీళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చిన ఇవన్నీ రిటర్న్ బేస్డ్, సో ప్రాజెక్ట్ బేస్డ్ అలాగే ఇవ్వాలి తప్ప సో ఈ అంటే కంటెంట్ బేస్డ్, ఈ సోషల్ మీడియా బేస్డ్ లేకపోతే డిజిటల్ మీడియా బేస్డ్ ఇవ్వకూడదు. సో అసైన్మెంట్ ఇచ్చిన అసైన్మెంట్ కానీ లేకపోతే టీచింగ్ మెథడ్ ఇవన్నిట్లో కూడా మనం మాడిఫికేషన్స్ చేస్తే చాలా ఇంపాక్ట్ చేయొచ్చు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో కంప్లీట్ కన్వెన్షనల్ టీచింగ్కి వెళ్ళిపోయారు, అంటే ఇవి మానేశారు. సో మన యూరోపియన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో వాటి కంప్లీట్గా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ అంటే క్లాస్ బోర్డ్ టీచింగ్కి వెళ్ళిపోయారు కంప్లీట్గా. మన ఆసుపత్రి విషయానికి వస్తే మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్లో పీడియాట్రిక్ సంబంధించి నియంటాలజీకి సంబంధించినటువంటి మెడికల్ సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ మనకి? సో ఇది మెడికవర్ హాస్పిటల్ అనేది అంటే వైజాగ్లో వన్ ఆఫ్ ద లైక్ ఓల్డెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అండి. ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వైజాగ్లో మెడికవర్ అనేది ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము లైక్ 2 డిపార్ట్మెంట్స్ వైజ్ పీడియాట్రిక్స్లోనే నియోనటాలజీ, జనరల్ పీడియాట్రిక్స్ అని 2 డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేస్తున్నాము. నియోనటాలజీ అంటే న్యూ బోర్న్ బేబీస్, అందులో ఏంటంటే వాళ్ళు ప్రిమెచ్యూర్ బేబీస్ ఉండొచ్చు, తక్కువ బరువు పుట్టిన పిల్లలు ఉండొచ్చు, అండ్ నెలలు నిండినా కూడా కాంప్లికేషన్స్తో పుట్టిన పిల్లలు, అండ్ అది కాకుండా జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇలా న్యూ బోర్న్ బేబీస్లో ఆల్మోస్ట్ అండ్ న్యూ బోర్న్ సర్జరీస్ కూడా. సో అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కొన్ని సర్జికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇవి కూడా మేము అంటే Day 1లో కూడా సర్జరీస్ అవసరమయ్యే కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మనం న్యూ బోర్న్ అంటే నవజాత శిశువుల పరంగా అయితే హ్యాండిల్ చేస్తున్నాము. పీడియాట్రిక్స్లో కూడా మనం లైక్ చాలా ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే జనరల్ పీడియాట్రిక్స్ అనే కాకుండా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్లో కూడా మనం ఎక్స్టెన్సివ్గా కేర్ అయితే ఇవ్వగలుగుతున్నాం. పిల్లలు అధికంగా ఈ మొబైల్స్కి అతుక్కుపోతున్నారు. ఈ మొబైల్స్కి ఆ విధంగా ఎడిక్ట్ కావడం వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యపరంగా వారి మానసిక ఎదుగుదలలో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ సంబంధించి నియంటాలజీకి సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో నిష్ణాతులైన వైద్య బృందం వైద్య సేవలు అందిస్తోంది. మరి అవగాహన పెంచుకోవడం ద్వారా వీటి నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ విజయకృష్ణ. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం.
సీతంపేట గ్రామదేవత భూలోకమాంబ, కనకమాంబ, పైడిమాంబ త్రిశక్తి దేవాలయం దగ్గర భక్తుల కోరిక మేరకు నూతనంగా రేకుల షెడ్డు నిర్మించారు. శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ షెడ్డును 25వ వార్డ్ కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం గ్రామస్తులంతా ఏకమైన ఆలయం వద్ద రేకుల షెడ్డు నిర్మించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బోరా ఈశ్వరరావు, కార్యదర్శి సారిపల్లి గంగరాజు, నమ్మి వెంకట్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హోమాలు కానీ ఏదైనా పూజలు చేయించుకోవాలని చెప్పి మరి దీనికి సంబంధించి మరి మేమందరం కలిసి మరి ఈరోజు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజా కార్యక్రమాలు కానీ హోమాలు కానీ చేయించుకోవడానికి మరి శ్రీకృష్ణ యువన సంఘం ఆధ్వర్యంలో మరి ఈ షెడ్డు వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ఏదైతే షెడ్డు నిర్మించి మరి దీని కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన శ్రీకృష్ణ యువజన సంఘం సభ్యులందరూ కూడా అలాగే వార్డు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీసుకురాగానే మేము సంఘంలోని ఒక నిర్ణయం తీసుకొని భక్తులు సౌకర్యం కోసం ఇక్కడ ఇక్కడ షెడ్ నిర్మించాం. ఇలాగా శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో గతంలో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ శ్రీకృష్ణ యువజన సేవా సంఘం అధ్యక్షులు బోర ఈశ్వరరావు గారికి, సెక్రటరీ సారిపల్లి గంగరాజు గారికి మరియు ఇతర సభ్యులు అందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ యువజన సంఘం సభ్యులందరూ కూడా రావడం శుభాకాంక్షలు. ఇంతకు ముందు కూడా మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా ముందుకి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కనకమ్మ వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణుడి కోవిలుగా షెడ్డు నిర్మించడం జరిగింది. ఇలాగే చాలా కార్యక్రమాలకి మాకు అన్ని విధాల సపోర్ట్గా ఉన్న వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు. శ్రీకృష్ణ యువజన సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు. లంకెలపాలెంలోని ప్రమాదాలపై అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఒక లారీ వాహనాలపై దూసుకుపోవడంతో 3 అక్కడికక్కడే మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్ సేఫ్టీ పరిరక్షణ చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లా రవాణా శాఖ అధికారి జి మనోహర్, డీఎస్పీ విష్ణు స్వరూప్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. వేగ నియంత్రణ, సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ, ప్రమాదకరంగా ఉండే మలుపులు, డివైడర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించి తగిన సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, గోపీకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ ఎక్సైజ్ సిబ్బంది డిఫెన్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమిలి మండలం చినవుప్పాడ వద్ద హేమంత్ అనే వ్యక్తి నుంచి 5 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించగా చినవుప్పాడలోని ఎల్లారావు అలియాస్ ఎల్లాజీ అనే వ్యక్తి ఇంటిని సోదా చేశారు. అతని ఇంట్లోని 86 లిక్కర్ బాటిళ్లు, 4 బీర్లు, మొత్తం 90 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లాజీ పరారీలో ఉన్నాడు. హేమంత్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. మీడియా, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి అన్నారు. నూతనంగా ఏర్పాటైన విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. కార్యవర్గ సభ్యులు సిపి చాంబర్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ కార్యకలాపాలను వివరించారు. మీడియా, పోలీస్ వ్యవస్థలు రెండూ సమాంతరంగా సమన్వయంతో పనిచేస్తే సమాజానికి మేలు జరుగుతుందని బాగ్చి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దాడి రవికుమార్, కార్యదర్శి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్, ఉపాధ్యక్షులు శేషగిరిరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మండలం జుత్తాడలో జరిగిన 6గురి హత్య కేసులో విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధించడంతో పాటు 10,000 జరిమానా వేసింది.
2012 ఏప్రిల్ 15వ తేదీన జుత్తాడలో 6గురి హత్య తీవ్ర సంచలనం రేపింది. పాత కక్షలతో ఒకే కుటుంబంలో 6గురిని నిందితుడు బత్తిన అప్పలరాజు అతి కిరాతకంగా నరికి చంపేశాడు. కేసులో నిందితుడు అప్పలరాజుకు మరణశిక్ష విధిస్తూ 4వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సంచలన తీర్పునిచ్చారు. హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు గాజువాక శ్రీకన్య థియేటర్ వద్ద సందడి చేశారు. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్లు నటించిన ఈ చిత్రం ఆద్యంతం శివుని మీదే ఆధారపడి ఉంటుందని అభిమానులు అన్నారు. శివునిగా ప్రభాస్ నటించడం ఆనందంగా ఉందని విష్ణు అభిమాని మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంకా ప్రభాస్ కూడా ఇప్పుడు ఎంటర్ అవుతారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి మా జీవితంలో మాకు గాడ్ గిఫ్ట్ ఇచ్చారు పెద్ద ఆయన. మేము అంటే ఆయన వ్యక్తివేద్యం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సమాజంలో ఎటువంటి చెడుగా కార్యక్రమాలు చేయొద్దని చెప్పడం క్రమశిక్షణ మీద ఈరోజు డీసెంట్గా ఒక కేక్ కట్ చేసి అందరికీ కూడా ఇక్కడ నుండి సందేశిస్తున్నాం. చాలా సినిమా అయితే మహాశివుడి కోసం చాలా అద్భుతంగా తీశారు. మాకు అంతా హ్యాపీగా ఉంది. అలాగే ఆయనకి మేము ఇక్కడ నుండి మేము ఉదయపూర్వకంగా విష్ణుబాబుకి కానీ, మోహన్ బాబుకి కానీ, ప్రభాస్కి కానీ ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా ద్వారా అందరికీ కూడా శిరస్సు వంచి, ప్రేక్షకులకి ముందు శిరస్సు వంచి నమస్కరించుకున్నాం. కుమారుడు నాకు మరీ చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఈ సినిమా చూస్తుంటే ఈ మాటలు కూడా రాలేని పరిస్థితి ఉంది. మోహన్ బాబు గారు డ్రీమ్స్ శివభక్తుడు స్వామిగా అయినప్పటికీ ఇప్పుడు మంచి సినిమా తీశారు. 1000 కోట్లు దాటే అవకాశం కనబడుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్, అలా మోహన్ బాబు ఫ్యాన్స్, గాజువాక స్టీల్ సిటీ ఫ్యాన్స్, అభిమానులందరూ మాకు ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా తీసినందుకు ప్రభాస్ గారికి కానీ, మంచు విష్ణుబాబుకి కానీ, మోహన్ బాబు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 1000 కోట్లు దాటాలని ఆ పరమేశ్వరుని అయ్యప్పని కోరుకుంటూ ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలో అన్ని సేవలు ఆన్లైన్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తాం. జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు. నాణ్యమైన గ్రీన్ ఎనర్జీ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. సాగర్ నగర్ లో ఈపీడీసీఎల్ సూపర్ ఈసీబీసీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. వన్ టౌన్ లో వైభవంగా జగన్నాథుని తొలి రథయాత్ర. భక్తజన సందోహం నడుమ కదిలిన రథచక్రాలు. ఎట్టకేలకు స్టీల్ ప్లాంట్ లో 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం. రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తే లక్ష్యం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.